నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ మనందరికీ ఎంతో చక్కటి పరిహార మార్గాలు అందిస్తూ ఉన్నారు కదా. అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసం అనగానే మన మగువలందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన మాసం కదా. అయితే శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఈసారి మొదలయ్యేది శ్రావణ మాసం సోమవారంతో మొదలయ్యే ఈ శ్రావణ మాసం అసలు సోమవారం యొక్క విశిష్టత ఏమిటి, వీటికి సంబంధించి పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. చాలా చాలా మంచి రోజుతో మొదలవుతుంది కదా గురువుగారు, సోమవారంతో. అయితే శ్రావణ మాసంలో సోమవారంతో మొదలవుతుంది కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది అంటారు. అసలు ఏం చేయడం వల్ల మన జీవితాలు బాగుపడతాయంటారు? ఒకటమ్మా, సోముడు అంటే చంద్రుడు, సోమవారము చంద్రుడికి సంబంధించిన వారం. ఆ రోజు ఎవరైనా సరే చందనము మరియు గంధము తీసుకొని నీళ్ళల్లో కలిపి శివాభిషేకం కనుక చేయగలిగితే, చూడండి కొంతమందికి ఒక రకమైనటువంటి మానసిక స్ట్రెస్ ఉంటుంది. అవును, ఆ మానసిక స్ట్రెస్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక దిగులే. అది ఎందుకుంటుంది? జన్మజాతక చక్రంలో చంద్రుడి యొక్క స్థితి కనుక పాడైతే దాన్నే కేమద్రోమ యోగము అంటారు. అంటే చంద్రుడు సింగిల్గా ఉంటే అటు ఇటు ప్లానెట్స్ ఉండవు. ఉన్నప్పుడు అది కేమద్రోమ యోగాన్ని ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సంథింగ్ లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఆ లోన్లీ ఫీలింగ్ వచ్చిన చంద్రుడికి గనక సూసైడ్ కాంబినేషన్స్ అంటారు, వస్తే సూసైడ్ చేసుకోవాలని థాట్స్ వస్తుంది. అలాంటి వారు గనక ఈ శ్రావణ సోమవారాలు గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ నుంచి బయటపడతారు. ఇది ఎట్లా చేసుకోవాలి ఏమిటి అంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే సోమవారాలు, ఇప్పుడు 4 సోమవారాలు వస్తాయి ఆల్మోస్ట్ మనకి శ్రావణ మాసంలో. ఒక్కోసారి కొన్ని వారాలు 5 కూడా వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ శ్రావణ మొదటి సోమవారం అవుతుంది. దాంతోపాటు మిగతా సోమవారాలు కూడా చేసుకోవచ్చు. చక్కగా వీళ్ళు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇంట్లో చేయాల్సినటువంటి దేవతా ఆరాధన చేసుకొని, ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, శివాలయం ఉంటే శివాలయానికి దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేదా ఇంట్లోనే శివలింగం మీద నేను ఇందాక చెప్పినట్టుగా గంధము కానీ పసుపు కానీ కలిపినటువంటి నీటితో నమశివాయ మంత్రం చదువుతూ వేయడం. ఇంకా దాని మీద ఒక బిల్వపత్రం కనుక పెట్టి కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనసు ఎప్పుడైనా సరే బాగా ఒక రకమైనటువంటి ఉద్వేగానికి గురైంది అనుకోండి, బుద్ధి పనిచేయదు. అవును. శివుని మీద ఎప్పుడైనా సరే ఎవరైనా సరే బిల్వపత్రాన్ని కనుక పెట్టి కనుక పూజ చేస్తారో వాళ్ళకి బుద్ధి ప్రచోదితం అవుతుంది. అంటే ఏమిటి, నేను అసలు ఏం చేస్తున్నాను, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాను, లాజికల్గా ఆలోచిస్తున్నానా లేదా, ఊరికే ఎమోషన్గా ఫీల్ అయిపోయి బాధపడిపోతున్నానా. కొంతమంది చూడండి, అంటే అసలు మనకు ఎందుకు ఎమోషన్ ఫీలింగ్ వస్తుంది అంటే, దేని మీద ఇష్టం ఉంటే ఎమోషన్ ఫీలింగ్ వస్తుంది. తల్లి బిడ్డ మీద ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతుందంటే, బిడ్డ అంటే ప్రాణం, ఇష్టము ప్రాణం ఎక్కువగా ఉన్నప్పుడు అది పోతుందేమో, అది నా చేతి నుంచి జారిపోతుందేమో అనేటువంటి భయం మీకు ఆ ఫీలింగ్ కలిగిస్తుంది. అందుకే మనకి శాస్త్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే, నువ్వు నీ బాధ్యత నువ్వు చెయ్యి, కానీ నువ్వు అది పోతుందేమో, ఇలా అయిపోతుందేమో అనేటువంటి ఫీలింగ్లో నువ్వు ఉండకు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు బ్రతికినంతకాలం ప్రశాంతంగా ఉండలేవు. ఈ చంద్రుడు స్థితి పాడైన వాళ్ళకి పర్టికులర్గా అమావాస్య సమయంలో కానీ, అమావాస్య నెక్స్ట్ డే శ్రావణ మాసం వచ్చింది, చంద్రుడు క్షీణచంద్రుల్లో ఉన్నప్పుడు కనుక ఈ యొక్క శివునికి అభిషేకం చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. దీంతోపాటు అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం అన్న సంతర్పణ చేయడం, లేకపోతే అన్నముతో శివునికి అభిషేకం చేయడం, ఇట్లా అన్నంతో మొత్తం ఇలాగా ఇది చేస్తారు, అలా చేయడము. అండ్ అలాగే ఆ రోజు వీలైతే కనుక స్వయం పాకం దానంగా ఇవ్వడం, లేకపోతే బియ్యము దానంగా ఇవ్వడము. తెల్లటి గోవు కనుక మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఆ తెల్లటి గోవుకి ముల్లంగి పదార్థం ఉంటుంది, ముల్లంగి కానీ బియ్యపు పిండిలో కొంత బెల్లాన్ని కలిపినటువంటి పదార్థాన్ని కానీ గోవుకి తినిపించడము. చంద్రగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర, శనిగ్రహం దగ్గర, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. ఇవి కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే, ఒకటి మానసిక స్ట్రెస్ తగ్గడం ఒకటే కాకుండా, జలగండాలు ఉంటాయి కొంతమందికి, వాటర్లో వెళ్తున్నామండి జలంలో కొట్టుకుపోయాం, మేము ఏదో పిక్నిక్ వెళ్ళామంటూ ఉంటారు, అటువంటివి పోవడం. అవునమ్మా, బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, అటువంటి ఏదైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే బ్రీతింగ్ ఇష్యూస్ తగ్గడము. అండ్ అట్లాగే
ప్రయాణాల్లో ఇబ్బందులు అవుతుంటాయి కొంతమందికి. ప్రయాణాల్లో జరిగేటువంటి అకాలంగా జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు తగ్గడం, ఇటువంటివన్నీ కూడా ఈ శ్రావణ సోమవారం చేయడం ద్వారా దోషం పోతుంది. అవును, అబ్బా బాబా, చాలా మందికి సైనస్, ఆస్తమా, తుమ్ములు, అలర్జీస్ కానీ ఇలాంటి ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్తే వాటర్ పడకపోవడం, కొంతమంది కారులో వెళ్తుంటే వాళ్ళకి పడదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు వాయిస్ మారిపోతుంది, కొంతమంది స్వెల్లింగ్ అయిపోతారు, లావ్ అయిపోతారు, కొంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే చంద్ర సంబంధించిన ప్రభావం ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు. అంటే వాళ్ళకి ప్రయాణం అంటే పడదు, ఇంకో దగ్గర నీళ్ళు తాగారంటే పడదు, ఇంకో గాలి మారిందంటే పడదు. ఇవి ఎందుకు జరుగుతాయి? పూర్వజన్మల్లో చంద్ర సంబంధించినటువంటి పాపకర్మ చేశారు. అంటే తల్లిని దూషించడము, వాటర్ వేస్ట్ చేయడము. ఇప్పుడు కామన్గా కూడా ఇప్పుడు ఏంటంటే వాటర్ కనుక ఇంట్లో వేస్ట్ చేస్తున్నావు అనుకోండి, చంద్రం సంబంధించిన దోషం వస్తుంది. అంటే ప్రకృతిలో ఇంకోళ్ళు వాడుకొని ఇవ్వకుండా నువ్వు వేస్ట్ చేస్తున్నావుగా, అందుకని ఆ దోషం వస్తుంది. అలాగే పూర్వజన్మల్లో ఎవరినైనా మానసికంగా ఇబ్బంది పెట్టాము, ఈ దోషం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, అయితే అంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు కానీ మానసికంగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి కానీ రోగం ఎప్పుడు కూడా మనసుతో లింకప్ అయి ఉంటుంది. చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు నీట్గా నిద్రపోండి, మనసులోంచి తీసేసేయండి, డైవర్ట్ అవ్వండి, మానసికంగా ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి, మీకు తగ్గిపోద్ది అంటాడు. అంటే ఏమిటి? మనసుకి రోగానికి సంబంధం ఉంది. ఈ మానసిక సంబంధించినటువంటి ఏవైతే మీరు దృఢమయ్యేటువంటి మీరు మెడిటేషన్స్ చేయడము, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటివన్నీ చేస్తూ ఉంటే రోగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటి? చంద్రుడు ఎవరికైనా బాలేడు, అది కర్మస్థానానికి సంబంధం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర స్థిరంగా ఉండలేరు, ఉద్యోగంలో కూడా మాటిమాటికి మారిపోతూ ఉంటారు. అది గృహ సంబంధం వచ్చింది అనుకోండి, ఒక దగ్గర గృహం కట్టుకుంటారు కానీ ఆ గృహంలో ఉండలేరు, మారిపోతారు. అవునా? ఓకే, అలా కూడా ఉంటాయి కొంత. అలా కూడా ఉంటుంది. అంటే చంద్రుడు చలనానికి కారకుడు కదా, అందుకని చలన సంబంధించినవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ జన్మజాతకంలో జాతకం చూసి చెప్పొచ్చు, ఏమంటే మీరు ఒక దగ్గర స్థిరంగా ఉండలేరంటే అవును సార్ అంటుంటారు. అట్లా అనమాట. ఓకే, సో మొత్తానికి కంప్లీట్గా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ చక్కటి పరిష్కార మార్గం ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు. ఇది ప్రతి సోమవారం చేసుకుంటే మంచిది అంటారా? ప్రతి సోమవారం చేసుకుంటే మంచిది శ్రావణ మాసంలో. ఎందుకంటే శ్రావణ మాసం ఎందుకు వస్తుంది? శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నందుకు శ్రావణ మాసం. ఇది పౌర్ణమి సమయంలో చంద్రుడు ఏంటి? మకర కుంభరాశుల్లో, ముఖ్యంగా మకర రాశిలో ఉండే శ్రవణ నక్షత్రం మీద ఉంటాడు. ఇది కర్మస్థానం. కర్మ తొలగడానికి ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజల్లో ప్రత్యేకంగా శివునికి చేసే పూజ మరింత ఎక్కువగా ఫలితం ఇస్తుంది. మీ కర్మ తొలగాలంటే శివార్చన ఎక్కువగా చేయాలి. అవునా? విష్ణువు అమ్మవారు చేస్తారు, బట్ ఈ శ్రావణ మాసంలో చేసే శివార్చన సోమవారాలు మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి మీకు. ఎంతో అద్భుతమైన పరిష్కార మార్గము, అంటే మంచి పరిజ్ఞానం, నాలెడ్జ్ మా అందరికి ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మరి శ్రావణ మాసంలో వచ్చే సోమవారానికి గల విశిష్టత ఏమిటి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు మరి ఈ రోజుని అంటే సోమవారం నాడు ఎలాంటి పరిహార మార్గాలు చేసుకోవడం వల్ల మరిన్ని ఫలితాలు పొందుతాము అనేది ఎంతో సవివరంగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.